వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అమిత్ సేన్. నెల్లూరు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేళ అంటే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మనం సిద్ధమవుతున్నటువంటి వేళ ఒక భవనం అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 23 అంతస్తుల భవనం ఏదైతే మనం వెనక చూస్తూ ఉన్నామో ఈ భవనం ఇప్పుడు నెల్లూరు వాసులను ప్రత్యేక ఆకర్షణగా ఆకర్షిస్తోంది. ఎవరైతే నారాయణ కాలేజ్కి వెళ్తూ ఉంటారో మధ్యలో ఉండేటువంటి ఈ భవనం అంటే ఈ భవనం వాస్తవాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన భవనంగా, సౌత్ ఇండియాలో కూడా చాలా అంటే ఎత్తైన భవనాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి భవనంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేళ త్రివర్ణ కాంతులతో ఈ భవనం ముస్తాబైంది. నగరంలో ఎత్తైన భవనాలు లైటింగ్తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి ఈ వేళ ఈ భవనం మాత్రం ప్రత్యేకంగా చూపర్లను అంటే త్రివర్ణ రంగులతో చూపర్లను ఆకట్టుకుంటోంది. ఆకాశాన్ని తాకేలా ఉండేటువంటి ఈ భవనం కాషాయం రంగు, అలాగే తెలుపు, పచ్చ, మరి కాషాయం, తెలుపు, పచ్చ రంగులతో మెరిసిపోతూ కనిపిస్తోంది. రాత్రి వేళ అయితే ఈ నగరానికి సరికొత్త అందం వచ్చింది అని, నెల్లూరు నగరానికే ఈ భవనం వల్ల ఒక కొత్త అందం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దూరం నుంచి చూస్తే భవనం పైన త్రివర్ణ పతాకం రెపరెపలాడినట్టు మనకు ఈ భవనం కనిపిస్తోంది. ఒకసారి చూడొచ్చు మనం ఎంత అద్భుతంగా ఈ భవనం అయితే మనకు రాత్రి వేళ దర్శనం ఇస్తోందో. జాతీయ జెండా ఎగరవేయడమే కాదు, ఇలాంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేశభక్తిని పెంపొందించేలా ఉండేటువంటి భవనాలు. ఈ లైటింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా 23 అంతస్తుల ఈ భవనం ఇప్పటి వరకు ఎన్ని ఫ్లోర్లు పూర్తయినాయో అన్ని ఫ్లోర్లకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఆ లైటింగ్ అయితే కనిపిస్తోంది. ఈ లైటింగ్ చూపులను ఆకట్టుకుంటోంది. అందరికీ ఒకటే చెబుతోంది, మనమంతా ఒక్కటే, మన దేశం భారతదేశం, మన త్రివర్ణ జెండా ఏదైతే ఉందో ఎందరో స్వాతంత్ర యోధుల వల్ల సాధించుకున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు కలకాలం నిలవాలి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి చాటేటువంటి భవనంగా మనం చెప్పుకోవచ్చు. అదే స్ఫూర్తితో నగరంలో ఈ త్రివర్ణ శోభిత భవనం అయితే మనకు ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా కాషాయం రంగు పెద్దలు చెప్తూ ఉంటారు ధైర్యానికి, త్యాగానికి ప్రతీక అని. అలాగే తెలుపు శాంతికి, సత్యానికి ప్రతీకగా, ఆకుపచ్చ అభివృద్ధికి, సస్యశ్యామలానికి ప్రతీక అని ఆ 3 వర్ణాలు కూడా మనం ఇక్కడి నుంచి చూస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అంత అద్భుతంగా, అందులోనూ లైటింగ్ అంటే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రి వేళ ఈ త్రివర్ణ వెలుగులు నెల్లూరు వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ ఆకర్షణే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారు, అలాగే వార్తా ఛానళ్ళ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు చేరుకుంటున్నారు. అందరూ కూడా అంటే రాష్ట్రంలో ఇటువంటి భవనం ఇంకొకటి లేకపోవడంతో ఈ భవనం రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంటే అత్యుక్తి కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనదారులు కూడా మనం చూసినట్లయితే ఆపి మరీ ఒక ఫోటో తీసుకొని వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఈ భవనం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా ఈ భవనాన్ని ఈ యూనిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేపట్టారు. మరి అటువంటి లైటింగ్ ఏర్పాటు చేయాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ ఈ లైటింగ్ అయితే ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు గడిచినటువంటి ఈ వేళ నెల్లూరు నగరానికి ఒక కొత్త శోభను సంతరించేలా యూనిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ భవనాన్ని రూపొందించారు. స్వాతంత్ర దినోత్సవ వేళ ఈ ఎత్తైన భవనం త్రివర్ణ కాంతులతో మెరిసిపోతూ దేశం ముందు మనమంతా ఒకటే, మనందరం కలిసి ముందుకు సాగాల్సినటువంటి సందేశాన్ని ఇస్తూ అందరం ఒకటే అనేటువంటి ఒక ప్రత్యేక సందేశాన్ని, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఎత్తుకు వెళ్ళినా మన దేశం ముందు ఆ తర్వాతే మనం అనేటువంటి సందేశాన్ని ఇస్తూ నెల్లూరుకు కొత్త శోభను తీసుకొచ్చిందని చెప్పడంలో ఎంతైనా అతిశయోక్తి కాదు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.